అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం మామిడివాడ శ్రీ పైడితల్లి అమ్మవారిని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, మాజీ ఎంపీ ఎమ్మెల్యే పప్పుల చలపతిరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పండ్లు పుష్పాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. యలమంచిల నియోజకవర్గం రోడ్లు, శారదా నది గట్లు బాగోలేదు. మేము వచ్చి 1 సంవత్సరంన్నర అయింది. అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చెప్పారు. వారి వెంట మాజీ ఎంపీపీ దిన్బాబు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు పప్పల నూకన్న దొర, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు లాలం భరత్, పిఎస్సిఎస్ అధ్యక్షులు పొట్నూరు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆ ఇష్టంతోనే ఈరోజు ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి ప్లేస్లో పెట్టాలనే చిత్తశుద్ధితో అనేక కార్యక్రమాలు చేశాం. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు కొంతమంది మెచ్చుకుంటున్నారు, కొంతమంది ఈర్షపడుతున్నారు, కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా నేను పట్టించుకోను, ఇది నా గ్రామాలు, నా సొంత గ్రామాలు. నాకు అనేక సందర్భాల్లో 2014లో నాకు ఎమ్మెల్యే సీటు రాలేనప్పుడు ఆ రోజు చోడవరం వెళ్ళమని చెప్పారు. చోడవరంలో నించుంటారా అని అడిగారు. నేను ఎక్కడ నించానో నా నియోజకవర్గం, నేను ఇక్కడే గెలిచినా ఓడినా సీటు తెచ్చుకున్నా సీటు ఓడిపోయినా సీటు ఏం చేసినా ఇదే నియోజకవర్గం అని ఇక్కడే ఉన్నాను. చాలామంది అన్నారు ఇది కాస్ట్లీ కాన్స్టిట్యున్సీ కాబట్టి విజయ్ కుమార్ ఎంచుకున్నాను. నాకు తెలియదు, మా తాతలు ముత్తాతలు అందరూ ఇక్కడ పుడితే నేనేం చేయగలను. ఒకప్పుడు ఏమి ఉండేది కాదు. అయితే కాస్ట్లీ కాన్స్టిట్యున్సీ నాకు వాళ్ళకి కనపడుతుంది, అనేక ఛాలెంజెస్ నాకు కనపడుతున్నాయి. అట్లేగా నమ్మకం తీయకపోతే ఛాలెంజెస్ నాకు కనపడుతున్నాయి. ఇండస్ట్రీస్ కట్టాము, ఇండస్ట్రీస్కి కనీసం మౌలిక సదుపాయాలు లేవు. మీ అందరికీ తెలుసు, రోడ్లు లేవు. ఇప్పుడు కూడా చూస్తున్నాం, రోడ్లు లేవు, కనీసం నీరు లేదు. అంతెందుకు శారదా నది గట్టు లేదు, ఎక్కడికక్కడ జారిపోతుంది. వర్షం వస్తే బిక్కుమని ఈ 16 సంవత్సరాలు కూడా జాగ్రత్తగా కాసుకొని ఉన్నాం. ఈ సంవత్సరం